రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఒకరి వద్ద 58,000 మరొకరి వద్ద 62,000 నగదు దొరకగా సీజ్ చేసినట్టు ఎస్ఐ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రజలు అధిక మొత్తంలో నగదు వెంట తీసుకుని ప్రయాణం చేయొద్దని కోరారు. చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తూ ఉండగా ఎలాంటి రసీదు లేకుండా తీసుకెళ్తున్న 58,000 రూపాయలు అలాగే మరొకరి వద్ద 62,000 రూపాయలు లభించాయని అట్టి డబ్బును సీజ్ చేసినట్టు తెలిపారు. ఎన్నికల నిబంధన ప్రకారం ప్రయాణికుల వద్ద 50,000కు మించి ఉండకూడదన్నారు. అలాగే స్పోర్ట్స్ కిట్స్ అలాగే చీరల గిఫ్ట్స్ ఆర్టికల్స్ తీసుకెళ్లొద్దని సూచించారు. ఎన్నికలు ముగిసే వరకు ప్రజలు సహకరించాలని కోరారు. గిట్ల పలానా కాడ నుంచి తెచ్చుకుంటున్నాం, పలానా అవసరానికి తీసుకొచ్చుకుంటున్నాం. అందరికీ నమస్కారం. పార్లమెంటు జనరల్ ఎలక్షన్స్ దృష్ట్యా రుద్రంగి గ్రామంలో మానాల క్రాస్ రోడ్ వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క చెక్ పోస్ట్ తనిఖీలలో ఈరోజు ఒక మహిళ వద్ద 58,000 రూపాయలు తాను తీసుకెళ్తుండగా సీజ్ చేయడం జరిగింది. అలాగే కొరట్ల వైపు నుంచి వెములవాడ వైపు వెళ్తున్నటువంటి మరొక కార్ ముందు 62,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ప్రజలు గమనించగలరు, ఎవరు కూడా 50,000కు మించి డబ్బులు తీసుకోపోవద్దు. ఎన్నికల కోడ్ దృష్ట్యా 50,000కు మించి ఎవరు కూడా డబ్బును మీరు తీసుకెళ్ళకూడదు. అలాగే గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ, చీరలు కానీ, క్రికెట్ కిట్లు కానీ, వాలీబాల్ కిట్లు కానీ ఎలాంటి రసీదులు లేకుండా కూడా తీసుకెళ్ళకూడదు. ప్రజలందరూ సహకరించాలి. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఇది ఒక నిబంధనలు ఉన్నాయి కాబట్టి అందరూ దానికి అనుగుణంగా నడుచుకోవాలని కోరుతున్నాను.